ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని, గొప్ప గొప్ప మేధావులంతా ప్రభుత్వ పాఠశాలలను చదివిన వారే అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. ఎన్టీపీసీ సిఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థినులకు సైకిల్స్ అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారు. గోదావరిఖని అశోక్ నగర్ లోని జెడ్పీఎస్హెచ్ గర్ల్స్ స్కూల్లో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై రామగుండం మండలంలో ప్రభుత్వ హై స్కూల్లో చదివే 171 మంది విద్యార్థులకు సైకిల్స్ ను పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కుతూ చౌరస్తా వరకు వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు నేడు ప్రైవేటు పాఠశాలకు ధీటుగా తయారయ్యాయని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించడంతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం ఉందని తెలిపారు. తల్లిదండ్రులు గొప్పల కోసం లక్షలు తగిలేసి తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లకు పంపించకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని కోరారు. మన రామగుండం ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో వసతుల కోసం అలవెన్స్ కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. తాను ఎమ్మెల్యే కాకముందు రాష్ట్రంలో మన రామగుండం నియోజకవర్గం విద్యారంగంలో 36వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు 3వ స్థానంలోకి రావడం జరిగిందని, మరో సంవత్సరంలో నెంబర్ 1 స్థానానికి వస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను మెరుగుపరచడం కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించడం జరుగుతుందని వెల్లడించారు. అలాగే ఎన్టీపీసీ యాజమాన్యం సైకిల్స్ ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు, ఇక్కడ ఉన్న స్కూల్స్ భవనాలను మెరుగుపరిచే బాధ్యత కూడా తీసుకోవాలని, ఆడపిల్లలకే కాకుండా మగవారికి కూడా సైకిల్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యార్థినులకు సైకిల్స్ ను పంపిణీ చేసి బాగా చదువుకొని మంచి ఉన్నతులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత నాకు వచ్చినటువంటి నిధులు స్కూల్ అభివృద్ధికి పెట్టేద్దామని గౌరవ కలెక్టర్ హర్ష గారు చెప్పగానే పెట్టేయండి అని చెప్పిన ఒకటే మాట. 36వ రాష్ట్రంలో 36వ స్థానంలో మనం ఉండే 36వ స్థానంలో ఉన్న మనం 3వ స్థానానికి వచ్చినాం. వచ్చే సంవత్సరానికి నంబర్ 1 స్థానంలో ఉంటాం గ్యారంటీ. కారణం అద్భుతమైన మౌలిక వసతులు, బ్రహ్మాండమైనటువంటి అనుభవం ఉన్నటువంటి అన్ని రంగాల అనుభవం ఉన్నటువంటి టీచర్లు, అన్ని రకాల వసతులతో ప్రభుత్వ పాఠశాల అంటే అబ్దుల్ కలాం చదివింది, రాజ్ ఠాకూర్ చదివింది, రేవంత్ రెడ్డి చదివింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదివింది. మేము కూడా ఈ మాకంటే గొప్ప స్థాయిలో రావాలని, ఇలా స్థానికులు ప్రభుత్వ స్కూళ్ళల్లో జాయిన్ కావాలని, ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటే ఖచ్చితంగా మేధావి కావడం ఖాయమనే ఒక ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి రావాలి. ఇవన్నీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఇస్తున్నా ఇక్కడ పోము. కానీ ప్రైవేట్ స్కూల్లో మనమే 60,000 ఉంటే ఒక 10,000 ఫోన్ తక్కువ చేసుకొని 50,000 కట్టేస్తాం. స్కూళ్ళలో కావాల్సినటువంటి మౌలిక వసతులు, కంప్యూటర్స్, డిజిటల్ బోర్డ్స్ కూడా ఇస్తా ఉన్నాం. ప్రైవేట్ స్కూల్లో కంటే ఎక్కువగా ఉచితంగా అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేస్తూ అవకాశాలు ఇస్తా ఉన్నాం. రామగుండం నియోజకవర్గంలో ప్రధానంగా ఇక్కడ బిల్డింగ్ కట్టాం, బ్రహ్మాండంగా ఉంది. దాంట్లో సొంతగా 60 లక్షలు మా ప్రత్యేకమైన ఫండ్ తోటి అక్కడ కట్టాం, ఉర్దూ మీడియం. ఇక్కడ ఇవన్నీ కూడా ఇంకా కడతా ఉన్నాం, ఇటో బిల్డింగ్ కడతా ఉన్నాం, వాష్రూమ్స్ వస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా గ్రౌండ్ చేపిస్తాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ 230 కోట్లతో రామగుండంలో కడతా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ మీన్స్ వాట్? అన్నీ ఒక ప్రాంతంలో ఉండేటువంటి. ఇవాళ ఎన్టీపీసీ వాళ్ళు సైకిల్స్ ఇస్తా ఉన్నారు, సంతోషం. కానీ ఎన్టీపీసీ, సింగరేణి, ఇప్పుడు జెన్కో, అక్కడ ఉన్న కేశవరం, ఇంకే ఇండస్ట్రీ అయినా కూడా ఈ ప్రాంతంలో ప్రతి ప్రభుత్వ స్కూల్ని అద్భుతంగా కట్టించే బాధ్యత వారిది, చేయించాల్సిన బాధ్యత గత నాయకులది ఉండే. నాయకుడు పట్టించుకోలే, యజమాన్యాలు పట్టించుకోలే. ఇప్పటికి కూడా ఎక్కడ పట్టించుకోలే, మేము వెంబడి పడతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, ఎంఈఓ జింక మల్లేశం, ఎన్టీపీసీ సిఎస్ఆర్హెచ్ఆర్ సాహు, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు ముస్తాఫా, గట్ల రమేష్, దులికట సతీష్, నిలకంటి రాము, కొలని కవిత, కౌటం సతీష్, చుక్కల శ్రీనివాస్, పాతపల్లి రవి,
దొంతు శ్రీనివాస్, చిదురాల నాగరాజు, ఆషిఫ్ పాషా, తిప్పారపు శ్రీనివాస్, తిరుపతి బాలరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.